First started, if we don't hardly know what we're going to do, we just come and surrender ourselves out. I have a few scriptures written down that I would like to speak to you from, and I trust that God will bless our feeble efforts. నేను మీతో మాట్లాడుకొరకై కొన్ని లేఖనాలు వ్రాసుకున్నాను. దేవుడు మన యొక్క I have a few scriptures written down that I would like to speak to you from, and I trust that God will bless our feeble efforts. నేను మీతో మాట్లాడుకొరకై కొన్ని లేఖనాలు వ్రాసుకున్నాను. దేవుడు మన యొక్క బలహీనమైన ప్రయత్నాలను దీవించునని నేను నమ్ముతున్నాను. Now, many people has wondered why we are so odd and so noisy. You know, this is kind of a different type of a convention than what people are used to seeing. And usually everything is kind of a cut and dried form. మనమెందుకు పెద్దగా అరుస్తామని, ఎంతో వింతగా ఉంటామని చాలామంది ఆశ్చర్యపడుతుంటారు. ప్రజలు తరచుగా చూచే వాటికంటే ఇదొక విధమైన మహాసభ అని వారు అనుకుంటారు. అది మీకు తెలుసా? సహజంగా మహాసభ కూటాలలో ప్రతిదీ కూడా కత్తిరించబడినట్లుగా ఎన్నినట్లుగా ఉంటుంది. But when we come to these conventions, which has been my privilege now for several years since we first started, if we don't hardly know what we're going to do. అయితే మనము ఈ కూటములకు వచ్చునప్పుడు, వారు మొదట ఆరంభించినది మొదలు అనేక సంవత్సరం నుండి నేను వచ్చుట అనేది అది నా యొక్క ధన్యత. అయితే మనం ఈ కూటాలకు వచ్చినప్పుడు మనమేమి చేయబోతున్నామో కూడా మనకు తెలియదు. We just come and surrender ourselves. That's the only thing that we know to do, and God does the rest of it. So that makes us a very peculiar acting people. మనం అలాగే వచ్చి మనలను మనము అర్పించుకుంటాము. మనము చేయవలసిందేదో అది మాత్రమే మనకు తెలుసు, మిగతాది దేవుడు చేయును. కాబట్టి అది మనలను చాలా వింతైన ప్రజలుగా చేస్తుంది. The other day, someone said, you know, you people are really an oddball. And I said, well, I suppose we are. గత దినాన ఒకరు అన్నారు, మీకు తెలుసా, మీరొక వింత బంతి లాంటివారు, అలాంటి జనులై ఉంటారు అని అన్నాడు. సరే, అలాగే మేముంటాము అని నేను అనుకుంటున్నానని నేను చెప్పాను. And I remember one of the conventions, Brother Troy was telling me one time of a little German that said he received the baptism of the Holy Spirit. నా యొక్క మహాసభలో ఒక మహాసభ నాకు జ్ఞాపకం వస్తుంది. ఒకసారి ఒకరు పరిశుద్ధాత్మను పొందిన ఒక చిన్న జర్మనీ దేశస్థుని గూర్చి సహోదరుడు ట్రాయ్ నాతో చెప్తుండేవాడు. And the next day in the shop where he was working, he would raise his hands and praise the Lord and speak in tongues and just carry on awful. ఆ మరుసటి రోజు తానెక్కడైతే పనిచేస్తున్నాడో ఆ కొట్టులో అతడు తన చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిస్తున్నాడు మరియు భాషలతో మాట్లాడుతూ అలాగే భయము కలిగించే విధంగా కొనసాగిస్తున్నాడు. Finally the boss came by and said, Heine, what's the matter with you? He said, oh, I got saved. He said, my heart's just overflowing with joy. చివరికి యజమానుడు వచ్చి, హనీ, ఏంటి విషయం అని అడిగాడు. అతడన్నాడు, నేను రక్షించబడ్డాను, నా హృదయము ఆనందముతో పొంగిపోతుంది అని అతడు చెప్పాడు. He said, well, you must have been down with that bunch of nuts down there. He said, yes, glory to God. So thank the Lord for the nuts. అతడన్నాడు, నీవు అక్కడున్న మరమేకుల దిమ్మె గుంపులతో ఉండవలసి ఉన్నది. అవును, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పాడు. అతడు మేకులు దిమ్మెలను బట్టి ప్రభువుకు ధన్యవాదములు అని అన్నాడు. He said, you take the automobile, come down the road, said you take all the nuts out of it, you haven't got nothing but a bunch of junk. And that's just about right, you know. అతడు చెప్పాడు, యాంత్రిక బండి తీసుకుని రహదారిపైకి రా,
ఇంకా చెప్పాడు, దానిలో నుండి అన్ని మేకుల దిమ్మెలు తీసివేయి, నీకిక మిగిలేది చెత్త గుంపు తప్ప ఇక ఏమీ ఉండదు. అది నిజమే అవుతుంది తెలుసా. One day in California, I was going down the streets of Los Angeles and I seen a man had a sign on his breast and ఒక రోజు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ వీధుల్లో గుండా వెళ్తున్నాను. ఒక పురుషుడు ఒక గుర్తును తన రొమ్ము భాగాన ఇక్కడ పెట్టుకుని ఉండుట నేను చూశాను. it said, I am a fool for Christ. And everybody was looking at him and I noticed him turning around and looking after he passed by. అతడు అంటున్నాడు, నేను క్రీస్తు కొరకు బుద్ధిహీనుడును అని. ప్రతి ఒక్కరూ అతని వైపు చూస్తున్నారు. అతడు వెళ్తుంటే వారు చుట్టూరా తిరిగి అతని చూచుట నేను గమనించాను. And I thought I would follow with the rest of them, and on his back he said, whose fool are you? I suppose we were all kind of odd one to the other, you know. వారితో మిగతా వారితో కలిసి నేను వెంబడిద్దాం అని అనుకున్నాను. అతని వెనుక అతను ఇలా చెప్తున్నాడు, మీరు ఎవరికి బుద్ధిహీనులు అని. నేను అనుకుంటున్నాను, మనమందరము ఒకరి ఒకరం బుద్ధిహీనులమే, అవునా? But you know, the world gets in such a rut. Something different makes it so odd to the people does think it's something's wrong. And usually God has to do something so unusual to get the people back to the Bible again. అయితే మీకు తెలుసా, లోకము అంతటి బండి చక్రపు దారులోకి వెళ్ళిపోయినది. ఎంతవరకంటే ఒకటేదో బహు వింతగా వ్యత్యాసమగు వరకు. ఎంతవరకనగా ఒకటి తప్పయున్నదని ప్రజలు ఆలోచించు వరకు అయిపోయినది. సహజంగా ప్రజలను తిరిగి బైబిల్ వద్దకు తెచ్చుటకు దేవుడే ఒకటి సహజము కానిది చేయును. I can imagine that Noah was kind of a nut to that scientific age that he lived in, because they could prove there was no water in the skies. నోవహు తాను నివాసముంటున్న ఆ విజ్ఞాన శాస్త్ర తరానికి అతడొక విధమైన మరమేకు దిమ్మి అయ్యుండెను. ఎందుకనగా ఆకాశంలో అక్కడ నీళ్లు లేవని వారు రుజువు చేయగలిగిరి. But God said there would be some there, so Noah preaching and believing that, he become a nut. అయితే అక్కడ కొన్ని ఉన్నవని దేవుడు చెప్పి ఉండెను. కాబట్టి నోహు బోధిస్తున్నాడు, అది నమ్ముతున్నాడు. అతడొక మరమేకు దిమ్మైపోయాడు. And I'd imagine when Moses went down in Egypt, he was kind of a nut to Pharaoh, but remember, Pharaoh was a nut to him too. So we realize that. నేను ఈ విధంగా ఊహిస్తున్నాను, మోషే ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు అతడు ఫరోకు ఒక విధమైన మరమేకు దిమ్మే. అయితే జ్ఞాపకముచ్చుకోండి, ఫరో కూడా అతనికి ఒక మరమేకు. కనుక మనం అది గ్రహిస్తున్నాము. Even Jesus was considered a heretic. It's right. Martin Luther was a nut to the Catholic Church, and John Wesley was a nut to the Anglican. చివరికి యేసు కూడా మతభ్రష్టుడుగా పరిగణింపబడ్డాడు. అవునది నిజమా? మార్టిన్ లూథర్ కేథలిక్ సంఘానికి ఒక మరమేకు, ఆంగ్లికన్ వారికి జాన్ వెస్లీ ఒక మరమేకు. You know, it's about time for another nut, don't you think so? కనుక మీకు తెలుసా, ఇది మరి ఒక మరమేకు దిమ్మె యొక్క సమయం. మీరది తలంచట్లేదా? But before there can be a nut, you know, there has to be a bolt first, the thread to it. అయితే మరి ఒక మరమేకు రాకముందే మీకు తెలుసా, మొదట దానికి చుట్టుటకు, దారం వల్ల చుట్టుటకు ఒక గడి ఉండవలసిన్నది. So, you know, Noah being a nut, he takes the nut, it pulls a bolt, pulls something together and holds something together. కాబట్టి నోహు ఒక మరమేకు అయ్యుండెను. మరమేకు దిమ్మె తీసినట్లయితే అది గడియను లాగుతుంది, ఒక దానిని కలిపి లాగుతుంది, ఒక దానిని పట్టుకుని ఉంటుంది. So Noah was able to pull all that would believe into the ark out of the judgments by being a nut. కాబట్టి నోహు ఒక మరమేకయుండి తీర్పు రాకుండా నమ్మువారందరినీ ఓడలోకి లాగగలడు. We find out that Moses pulled the church out of Egypt by being a nut. That's right.
మనం చూడగలుగుతున్నాము, మోషే ఒక మరమేకు అయి ఉండి ఐగుప్తులో ఉండి సంఘమును బయటికి లాగాడు. అవునది నిజమా? I think we need a nut now to pull the bride out of the church. We need something now. Another. ఇప్పుడు సంఘము నుండి వధువును బయటికి లాగటానికి ఇప్పుడు మనకు ఒక మరమేకు అవసరమై ఉన్నదని నేను తలస్తున్నాను. ఇప్పుడు మన కొరకు ఒకటి కావలసి ఉన్నది. So we are very odd sort of people, and I thought tonight, if the Lord was willing, I would try to read some scriptures pertaining to this and would speak to you just a few moments and try to show you why we are such an odd people. కాబట్టి మనం ఒక వింతైన ప్రజలమై ఉన్నాము. ఈ రాత్రి వేళలో ప్రభు చిత్తమైతే దీనికి సంబంధించిన కొన్ని లేఖనాలు చదవడానికి ప్రయత్నిస్తాను. కొద్ది క్షణాల్లో మీతో మాట్లాడి మనమెందుకు అంతగా వింతైన వారమో మీకు చూయించ ప్రయత్నము చేస్తాను. Let us turn in the scriptures now to Philippians, the 2nd chapter, 1 and 8, and 2 Corinthians 3, 6. And let us read as we believe God's word. ఫిలిప్పి 2వ అధ్యాయం 1 నుండి 8 మరియు 2 కొరింథీ 3:6లో ఉన్న లేఖనాలను త్రిప్పుదాము. దేవుని యొక్క వాక్యమును నమ్ముతూ మనము చదువుకుందాము. And now, just before we read, let us bow our heads for prayer. ఇప్పుడు మనం చదవక ముందు ప్రార్థించు కొరకై తల్ల వంచుకుందాము. Gracious Heavenly Father, we are indeed a privileged people tonight to be living in this age and see the things that we see going on, and to know that the time is close at hand when Jesus will come for His church. All that thrills our hearts, Lord. కృప కలిగిన పరలోకపు తండ్రి, ఈ రాత్రి ఈ యొక్క యుగములో జీవించి ఉండి మేము చూచుచున్న సంగతులు మేము చూచుచూ ఉండి యేసు ఆయన యొక్క సంఘము కొరకు వచ్చు సమయము సమీపించుచున్నదని ఎరుగుటను బట్టి మేమెంతో ధన్యులమైన ప్రజలమై ఉన్నాము. ఓహో, అది మా హృదయాలను పులకింతలు చేయుచున్నది ప్రభువా. And as we pull back the pages tonight, we pray that you'll give us a context out of this text. మేమీ యొక్క రాత్రిలో పుటలను వెనుకకు త్రిప్పుచుండగా ఈ పుస్తకం నుండి మాకొక పూర్వపర సందర్భము నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. And may the Holy Spirit reveal to our hearts the things that would be good and pleasing to God, for we asked it in Jesus' name. Amen. మంచివగు సంగతులు మరియు దేవునికి సంతోషము కలిగించు సంగతులు పరిశుద్ధాత్మ మా హృదయాలకు బయలుపరచును కాక. ఎందుకనగా యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. You know, I believe I'll ask you to do something. I usually ask some strange things, and I hope I'm not asking anything too strange. మీకు తెలుసా, మీరొకటి చేయాలని నేను అడగాలని అనుకుంటున్నాను. సహజంగా నేను కొన్ని వింతైన విషయాలు అడుగుతాను. మరి ఈ వింతైన విషయాలైన నేను అడుగుదామని అనుకోవట్లేదు. But when we pledge allegiance to the flag, we all stand, and the flag passes by, we stand, which we should, and we stand to salute. Let's just stand to our feet while we read the word, if you will. అయితే మనము జెండాను కర్తవ్య పాలన వాగ్దానం చేయనప్పుడు మనమంతా నిలబడతాము. జెండా ఎగురువేయినప్పుడు మనం నిలబడతాం. అది తప్పక మనము చేయవలసి ఉన్నది. మనం నిలబడతాము వందనము చేయుట కొరకు. మీరు అంగీకరిస్తే మనం వాక్యం చదివినప్పుడు మనం నిలబడదాము. 2 Corinthians 3:6. Who has 2 కొరింథీ 3:6 made us able ministers of the New Testament, not of the letter, but of the Spirit. For the letter killeth, but the Spirit giveth life. But if the ministration of death, written and engraved on stones, was glorious, so that the children of Israel could not steadfastly behold the face of Moses for the glory of his countenance, which glory was to be done away, how shall not the ministration of the Spirit be rather glorious? Or if the ministration of condemnation be glorious, such more does the ministration of righteousness exceed in glory. Or even that which was made glorious
had no glory in this respect by reasons of the glory that excelleth. For if that which is done away was glorious, how or much more that which remaineth is glorious. Seeing then that we have such a hope, we use great plainness of speech, and not as Moses, which put a veil over his face, that the children of Israel could not steadfastly look to the end of that which was abolished. But their minds were blinded, for until this day remaineth the same veil untaken away in the reading of the Old Testament, which veil is done away in Christ. But even unto this day, when Moses is read, the veil is upon their heart. Nevertheless, when it shall be turned to the Lord, the veil shall be taken away. Now the Lord is that Spirit, and where the Spirit of the Lord is, there is liberty. But we all, with open faces, behold, as in a glass, the glory of the Lord, the changing unto the same image from glory to glory, even as by the Spirit of the Lord. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కాని ఆత్మకే పరిచారలగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. మరణకారమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయుండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికునుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిదాయనను. తగ్గిపోవునదే మహిమగలదై ఉండిన ఎడల నిలచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండును కదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరిచూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునెను. మేమట్లు చేయక ఇటు నిరీక్షణ కల వారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కుట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది. కాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము నుండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. And in Philippians 2 we read this, beginning with the first and reading to the 8th verse. మరియు ఫిలిప్పి 2 ఇది మనం చదువుదాము. 1తో ప్రారంభించి 8వ వచనం వరకు చదువుదాము. If there be therefore any consolation in Christ, if any comfort of love, if any fellowship of the Spirit, if any bowels of mercy, fulfill ye my joy, that ye be like-minded, having the same love, being in one accord and one mind. Let nothing be done through strife or vainglory, but in lowliness of mind, let each esteem others better than themselves. Look not every man on his own things, but every man also on things of others. Let this mind be in you, which also was in Christ Jesus, who being in the form of God, thought it not robbery to be equal with God, but made of himself of no reputation, and took upon him the form of a servant, and was made in the likeness of man. And being found in fashion as a man, he humbled himself
and became obedient to death, even the death of the cross. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షచేతనైనను వృధాచయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునెను. Let us pray. ప్రార్థించుకుందాము. Heavenly Father, this great word that has been read tonight from thy holy writ, make it so real to our hearts that we will go from here like those going from Emmaus, saying, did not our hearts burn within us as he talked to us along the road? For we asked it in Jesus' name, amen. Be seated. పరలోకపు తండ్రి, ఈ రాత్రిలో చదివిన ఈ ఘనమైన వాక్యము నీ పరిశుద్ధ వ్రాతకు సంబంధించినది. ఎమ్మాయ మార్గమున వెళ్ళుచున్నవారు మార్గమున ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయము మండలేదా అని చెప్పుకున్నట్లు మేమిక్కడి నుండి వెళ్ళినట్లుగా దీనిని మా హృదయాలలో ఎంతో నివాసము చేయము. దానిని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చు. Now, this is a very odd text, but I think it's very suiting for the occasion. I wanted to speak on the subject of the mighty God unveiled before us. ఇదెంతో వింతైన పాఠము, అయితే సందర్భానికి ఎంతో సరిపోతుందని నేను అనుకుంటున్నాను. బలవంతుడైన దేవుడు మన ఎదుట బయలుపరచబడెను అను అంశంను గూర్చి నేను ఆశిస్తున్నాను. Now, since there has been man, there has been a hunger in man's heart to find out where he came from and what's his reason of being here and where he's going. మానవుడు ఉన్నప్పటి నుండి అతడు ఎక్కడి నుండి వచ్చాడు, అతడు ఇక్కడ ఉన్నట్టుకు కారణం ఏమై ఉండును, మరియు అతడు ఎక్కడికి వెళ్ళుచున్నాడు అను వాటిని గూర్చి తెలుసుకుంటానికి మానవుని హృదయంలో ఒక ఆకలి ఒకటి ఉన్నది. There's only one can answer that. That's the one who brought him here. And man has always wanted to see God. దానికి జవాబు ఇవ్వగల ఒక్కరు ఉన్నాడు. ఎవరైతే అతన్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడో ఆయన జవాబు ఇవ్వగలడు. మానవుడు ఎల్లప్పుడూ దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. Back in the Old Testament, we find out that God veiled himself from unbelievers. God has a very odd way of dealing with people. వెనుక పాత నిబంధన గ్రంథములో అవిశ్వాసుల దేవుడు తాను మరుగుపరుచుకున్నాడు. ప్రజలతో సంప్రదింపులు చేయట్లో దేవునికి ఒక వింతైన మార్గమున్నది. He hides himself from the unbeliever and reveals himself to the believer. God does that. అవిశ్వాసుల ఎడల ఆయన మరుగు చేసుకుని విశ్వాసులకు ఆయన బయలుపరుచుకున్నాడు. దేవుడది చేశాడు. Jesus thanked the Father that he had hid these things from the wise and prudent and would reveal it to babes such as would learn. ఆయన జ్ఞానులకు వివేకులకు మరుగుపరుచుకుని పసి బాలులకు తాను బయలుపరుచుకున్నందుకు యేసు తండ్రికి కృతజ్ఞతలు చెల్లించాడు. So
We find that God never changes in his nature, and he's always doing his work the same. కనుక దేవుడు ఎన్నడూ మారడని, ఆయన స్వభావం మారదని, ఆయన ఎల్లప్పుడూ ఆయన పనిని ఒకే విధముగా చేయువాడని మనం చూస్తున్నాము. We find out in Malachi 3, he said, I am God and I change not. So he works in the same principle all the time. మలాకి 3లో నేను మార్పు చెందని దేవుడినై ఉన్నానని ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఎల్ల వేళలలో ఒకే విధముగా ఆయన కార్యములు చేయును. Now, we take one of the oldest books of the Bible. When Job, one of the most righteous men of his day, a perfect man in the laws of God, a servant, noble, honorable servant, even to God said there's none like him in the earth. బైబిల్ గ్రంథములో అతి పురాతనమైన గ్రంథమైన ఒక గ్రంథాన్ని తీసుకుందాం. యోబు అతని యొక్క దినాలలో నీతిమంతుడైన మనుషుల్లో ఎంతో నీతిమంతుడై ఉండెను. దేవుని ధర్మశాస్త్రమందు సంపూర్ణమైన మనుష్యుడు, మంచి దైవజనుడు, మంచి దైవసేవకుడు, గౌరవప్రదమైన ఉదాత్తశీలుడు, మరియు భూమి మీద అతని వంటి వాడు మరొకడు లేడు అని దేవుని చేతనే చెప్పబడినవాడు అతడు. But his desire one time to see God, he knew that there was a God and he felt that he would like to see. అయితే ఒక్కసారి అతని యొక్క ఆశ దేవుని చూడాలి అని, దేవుడు ఉన్నాడని అతనికి తెలుసు. ఆయన చూచుట కొరకు అతడు భావన కలిగి ఉండెను. Otherwise go to his house and knock on the door and say, I'd like to speak with you. Sit down, talk with him like we would with each other. లేదా ఆయన నివాసస్థలానికి వెళ్ళిపోయి తలుపు తట్టి నేను నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నానని చెప్పాలనుకున్నాడు. మనము ఎలాగో ఒకరితో ఒకరం సంభాషించుకుంటామో కూర్చొని అలాగే సంభాషించాలని అనుకున్నాడు. We have an understanding. That's why we're in these conventions where we come together and express our thoughts and we understand one another better when we talk things over with each other. సంభాషించుకుంటామో కూర్చొని మనం ఒక గ్రాహ్యాన్ని కలిగి ఉన్నాం. అందుచేత ఈ సమావేశాల్లో మనము ఉన్నాము. మనం ఎక్కడి నుండి వచ్చామో మరియు ఆయన ఆలోచనలు ఏంటో తెలియపరచుకుంటున్నాము. ఒకరిని గూర్చి ఒకరం మనము మాట్లాడుకున్నప్పుడు ఒకరిని ఒకరము బహు విశదంగా అర్థం చేసుకుంటాము. Ministers do that. People of all walks of life do it. Talk things over. దైవ సేవకులు అలాగే చేస్తారు. వివిధ రకాలైన ప్రజలు అలాగ విషయాలు మాట్లాడుకుంటారు. In Job, God was so real to him, he wanted to find out if he couldn't go knock at his door and have an interview with him. యోబు ఎడల దేవుడు ఎంతో వాస్తవికతగా ఉండెను. అతడు వెళ్ళలేడేమో, ఆయన యొక్క తలుపు నొద్దకు ఆయనతో పర్యవేక్షణ చేయగలదేమో అని అతడు ఆశించాడు. But we find out that God did speak to him, but he was veiled. He was veiled in a form of a whirlwind. అయితే దేవుడు అతనితో మాట్లాడినట్లు మనము చూస్తున్నాం. అయితే ఆయన ముసుగు వేయబడి ఉండెను. సుడిగాలి రూపములో ఆయన ముసుగు వేయబడెను. And he told Job to gird up his loins. He was going to speak to him like a man. యోబును తన నడుము కట్టుకోమని ఆయన చెప్పాడు. ఒక మనుష్యుడి వలె ఆయన అతనితో మాట్లాడబోచున్నాడు. And he came down in a whirlwind and spoke to Job. And he was made known to Job through the whirlwind, yet he did not exactly see him. మరియు ఆయన సుడిగాల్లో క్రిందకి దిగి వచ్చి యోబుతో మాట్లాడాడు. సుడిగాలి ద్వారా ఆయన యోబుకు తెలియపరుచుకున్నాడు. అతడు ఆయనను సరిగా చూడలేదు. He could just hear the wind blowing and turning around in the trees, and the voice came out of the whirlwind, but God was veiled in the whirlwind. గాలి శబ్దం చేసి చెట్లలో వెనుదిరగటం అది మాత్రమే అతడు చూడగలిగాడు. స్వరం సుడిగాలి నుండి వచ్చినది. అయితే దేవుడు సుడిగాలి ద్వారా మరుగుపరుచుకున్నాడు. We find down in Africa, South Africa, they use the word amaya, which means an unseen force. అక్కడ ఆఫ్రికాలో, దక్షిణాఫ్రికాలో అమోయ అను పదమును వాడతారు. దాని యొక్క అర్థం
కనబడని బలవంతమైన ఒత్తిడి. And this unseen force in the whirlwind had an audible voice that spoke out to Job, yet he never seen his form, but he was veiled to him by the whirlwind. సుడిగాలున్న కనబడని ఈ బలవంతపు ఒత్తిడి వినబడేది ఒక స్వరాన్ని కలిగున్నది. అది యోబుతో మాట్లాడినది. అయినప్పటికీ అతడు ఆయన రూపమును చూడలేదు. అయితే ఆయన అతనికి సుడిగాలి వలన మరుగుపరచబడ్డాడు. We find one of the great prophets of the Bible, Moses of the Old Testament, one of God's chosen, selected, predestined servants. He also desired to see. బైబిల్ గ్రంథములోని పాత నిబంధనలో గొప్ప ప్రవక్తలలో ఒకడైన మోషేను మనము కనుగొంటున్నాము. అతడు దేవుని చేత ఎన్నిక చేయబడి ఏర్పరచబడి ముందుగా నిర్ణయించబడిన సేవకుల్లో ఒకడు. అతడు కూడా ఆయన చూడగోరాడు. He'd been so close to him and seen so many things of his great mystic hand going before him and doing things that only God could do. అతడు ఆయనకెంతో సమీపంగా ఉన్నాడు. ఆయన గంభీరమైన మరుగైన హస్తము అతని ముందుగా వెళ్ళుచూ కేవలము దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యములు అలాంటివి కార్యాలు చేయుట అతడు చూశాడు. He desired to see him one day and God told him, go stand on the rock. ఒక దినాన అతడు దేవుని చూడాలని కోరిక కలిగుండెను. వెళ్ళు, బండ మీద నిలబడు అని దేవుడు అతనితో చెప్పాడు. And while standing on the rock, Moses seen him pass. He saw the back of him. And he said it looked like a man. A man's back. బండ మీద నిలబడి ఉండి ఆయన దాటి వెళ్ళుట మోషే చూచాడు. అతడు ఆయన వీపు భాగమును చూశాడు. అతడు చెప్పాడు, అది మనుషుని వల్లే కనిపించెను, మనుషుని వీపు వల్లే కనిపించెను అని. Yet he did not see God. He only seen the veil of God. The Bible said no man has seen God at any time, but the only begotten of the Father has declared him. So Moses saw him veiled as a man. ఆయనను అతడు దేవుని చూడలేదు. అతడు కేవలము దేవుని ముసుగును మాత్రమే చూశాడు. బైబిల్ చెప్తుంది, ఏ కాలములోనూ ఏ నరుడు దేవుని చూడలేదు, కాని తండ్రి యొక్క అద్వితీయుడే ఆయన్ను బయలుపరచెను. కాబట్టి మోషే ఆయన చూశాడు, ఒక మనుషుని వలె ముసుగు వేయబడెను. We find that Jehovah of the Old Testament was just Jesus of the New Testament. పాత నిబంధనలోని యెహోవాయే క్రొత్త నిబంధనలోని యేసు అని మనము కనుగొంటున్నాము. And Dr. Scofield here, we find that his word changing from form, we find the word morpha in Greek, which means the unseen was made visible. ఇక్కడే డాక్టర్ స్కోఫిల్డ్ రూపమును అనున్నది మార్చుచు తన మాట చెప్పుట మనం చూస్తున్నాం. ఎన్మార్ఫే అను పదము గ్రీకులో చూస్తున్నాము. దాని యొక్క అర్థం అగుపించనది, కాన్పించుట. Something that cannot, we know it's there. It cannot be seen, but yet we know that it's there. కానిది ఒకటి, అక్కడ అది ఉన్నదని మనకు తెలుసు. అది అగపడదు, అయినను అది అక్కడ ఉన్నదని మనకు తెలుసు. And when he changed his form, the morpha, which means that he changed from supernatural to natural. ఎన్మార్ఫా ఆయన యొక్క రూపమును మార్చుకున్నప్పుడు, అనగా దాని అర్థం ఆయన దైవిక సంబంధమైన దాని నుండి ప్రకృతి సంబంధమైన దానికి మార్చుకున్నాడు. And he just changed his mask. And otherwise, it's like a drama. He was acting in the Greek when they would change their mask. Maybe one player might have acted in several different parts. మరొక మాటలలో ఆయన ముసుగును ఆయన మార్చుకున్నాడు. అది ఒక నాటకం వల్లే ఉంటున్నది. ఆయన నటిస్తున్నాడు. గ్రీకులో బహుశా ఒక నాటకములో వారు వారి యొక్క ముసుగులు మార్చుకున్నప్పుడు ఒక నటికుడు
వివిధమైన పాత్రలు నటించవచ్చు. And my daughter present here, they just had at the high school a drama. And one boy that I know played about 4 parts. నా కుమార్తె ఇప్పుడు ఇక్కడే ఉన్నది. వారికి ఉన్నత పాఠశాలలో ఒక నాటకం ఉన్నది. నేనది ఎరిగినంత వరకు ఒక అబ్బాయి 4 పాత్రలు పోషించాడు. But he would go behind the stage and change his mask in order to come out to impersonate another character. అయితే అతడు నాటక వేదిక వెనుకకు వెళ్ళిపోయి తిరిగి వచ్చి మరొక పాత్ర ధరించుటకు తన ముసుగు మార్చుకున్నాడు. Now, if you will take the Old Testament prophecies concerning what the Messiah was to be, you can compare it with the life of Jesus, and you've got it exactly who Jesus was. మెస్సయ్య ఎవరై ఉండునో అందును గూర్చి పాత నిబంధన ప్రవచనాలు నీవు తీసుకున్నట్లయితే నీవు దాన్ని యేసు యొక్క జీవితముతో పోల్చి చూడగలవు. ఎవరు యేసు అన్నది ఖచ్చితంగా నీవు తెలుసుకుంటావు. He was not just an ordinary man. He was God, Martha. He was changed from the supernatural into the natural form of a man, yet he was God manifested in the flesh, veiled by a human fleshly veil. ఆయన కేవలము సాధారణమైన మనిషి కాదు. ఆయన దేవుడు, ఎన్మాఫా. ఆయన దైవ సంబంధమైన దాని నుండి ప్రకృతి సంబంధమైన మానవ రూపంలోకి మార్చబడ్డాడు. ఆయన దేవుడై ఉండెను, శరీరధారిగా ప్రత్యక్షమాయెను, మానవుడిగా ముసుగు వేయబడెను, శరీరమైన ముసుగుతో. And you watch the Old Testament. I know that I'm speaking to a mixed up audience tonight from different parts of the world. పాత నిబంధన నీవు గమనించు. ఈ రాత్రి నేను ప్రపంచమందలి వివిధ ప్రాంతం నుంచి వచ్చిన మిశ్రిత శ్రోతలతో నేను మాట్లాడుతున్నాను. And we are here to find out what are we doing? Where are we getting to? What's happening? What does all this mean? మనం తెలుసుకుంటానికి ఇక్కడ ఉన్నాము. మనం ఏమై ఉన్నాము, మనం ఏమి చేస్తున్నాము, మనం ఎక్కడికి వెళుతున్నాము, దీని ఎంతటి అర్థమేంటి? And now we find in here that if you Jewish men and women and the rabbis in the temple in the days gone by, if they'd watched the Bible, the prophecies, instead of the traditions, they would have recognized who Jesus was. మనమిక్కడ కొద్ది మంది యూదులైన స్త్రీ పురుషుల ఆలయంలో రబ్బీలు ఉండట చూస్తున్నాం. గత ఆ దినాలలో వారు వారి యొక్క పారంపర్య ఆచారాలకు బదులుగా బైబిల్ గ్రంథములను ప్రవచనములను గమనించి ఉన్నట్లయితే యేసు ఎవరై ఉన్నది వారు గుర్తించి ఉండేది వారు. They would have never called him Beelzebub. They would have never crucified him. But it all had to act out. That's part of the drama. And they were blinded on this case. ఆయన ఎన్నడూ కూడా బయల్జెబూబు అని పిలిచేవారు కాదు. ఆయన్ను సిలువ వేసి ఉండేవారు కాదు. అయితే అదంతా కూడా నాటకము జరగవలసి ఉన్నది. నాటకములోని భాగం అది. ఈ విషయంలో వారు గుడ్డివారైపోయారు. It's like many of you men and women here tonight, maybe my age or a little older, you remember here in America years ago before the Chinese. ఈ రాత్రి ఇక్కడ మీలో చాలా మంది వల్లే బహుశా నా వయస్సు లేక కొంచెం పెద్ద ఇక్కడ అమెరికాలో చాలా కాలం కిందట చైనా వారు మీకు జ్ఞాపకముందా? My brother just introduced here that come on my mind when I was talking to him, how that they couldn't speak English and they run the laundry. నా యొక్క సహోదరుడు ఇప్పుడే ఇక్కడ పరిచయం చేశాం. అతనితో నేను మాట్లాడుతున్నప్పుడు అది నా మనసులోకి వచ్చింది. వారు ఏ విధముగా వారు ఆంగ్లం మాట్లాడలేరు. వారు బట్టలు ఉతికే కొట్టును లాండ్రీని నడిపిస్తున్నారు. And you go to his laundry to get your laundry done, the Chinese laundryman would take a tag and would tear it in a certain way. You take one part of the tag, he take the other part. బట్టలు ఉతికినవి తెచ్చుకోవటానికై
నీవు ఆ బట్టలు ఉతుకు కొట్టుకు వెళ్ళు. ఈ బట్టలు ఉతికే చైనావారు ఒక చీటి ముక్కను తీసుకుంటారు, ఒక విధంగా దాన్ని చించుతారు. దానిలోని ఒక ముక్కను నీవు తీసుకుంటావు, మిగతా ముక్కను అతడు తీసుకుంటాడు. But when you come back to claim your belongings, those two pieces of paper had the dovetail. అయితే వస్తువులు కావలేనని నీవు తిరిగి వస్తే ఆ కాగితంలో రెండు ముక్కలు ఒకటే అతుకుయై ఉండవలసి ఉన్నది. And if it didn't dovetail just exactly right, you couldn't impersonate it in any way, because he had one piece and you had the other. అవి ఖచ్చితంగా ఒకటే అతుకు కానట్లయితే దానిని ఏ విధముగానైనను అనుకరణ చేయలేవు. ఎందుకనగా అతని యొద్ద ఒక ముక్క ఉన్నది, నీ యొద్ద మరొక ముక్క ఉన్నది. And if it impersonated, then you had a right to claim what was yours. And then you got what belonged to you when you possessed the other part of the contract. అలాంటప్పుడు నీది ఏదై ఉన్నది నీవు అడుగుటకు హక్కు నీకున్నది. ఒడంబడిక యొక్క మిగతా భాగము నీ యొద్దనున్నప్పుడు, అతు యొక్క రెండవ భాగం మిగతా భాగం నీ యొద్ద ఉన్నప్పుడు, అప్పుడు నీకు సంబంధించిన దాన్ని నీవు పొందుకుంటావు. So is it tonight. When we got the other part of the contract, when God tore his son into at Calvary and taken the body up for a sacrifice and sent the Spirit down to us that once lived in a man, Jesus. కనుక అలాగే ఈ రాత్రి ఒడంబడిక యొక్క ఇంకొక భాగమును మన యొద్ద ఉన్నప్పుడు అది అలాగే ఉంటుంది. దేవుడు ఆయన యొక్క కుమారుని కల్వరిలో రెండు ముక్కలు చేసి శరీరమును అర్పణగా పైకి తీసుకుని ఒకప్పుడు మనుషుడైన యేసులో ఉంచిన ఆత్మను మనలోకి పంపాడు. That same God is unveiled tonight in the form of the Holy Ghost. Those two pieces has to come together. Then you're part of the contract. అదే దేవుడు ఈ రాత్రి ముసుగు కలిగున్నాడు, పరిశుద్ధాత్మ రూపమున మరుగై ఉన్నాడు. ఆ రెండు ముక్కలు ఏకము కావలసి ఉన్నది. అప్పుడు నీవు ఒడంబడికతో భాగమై ఉంటావు. God did this to be better known to man when he made himself man. మనుష్యుడు బాగా తెలుసుకుంటానికై దేవుడు దీన్ని చేశాడు. ఆయన్ను ఆయన మానవునిగా చేసుకున్నాడు. I was reading a story some years ago, and in this story it said a great noble king. I forget the name of it just now. I wasn't thinking about speaking of the story. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక కథను చదువుతున్నాను. ఈ కథలో అది ఎలాగ చెప్పబడింది. ఒక గొప్ప మహారాజు, ఇప్పుడు అతని పేరు మరచాను. నేను కథ మాట్లాడుతున్నానని అనుకోలేదు. Perhaps fiction, but it leads us to a point that gives us a background on what we want to say. బహుశా అది కల్పనాకథ కాబోలు. అయితే మనమేమి చెప్పబోతున్నామో దాని యొక్క పూర్వపరాలు తెలుపుటకు ఒక గురిని అది మనకు ఇస్తుంది. This king, he was such a noble king and such a great lover of his subjects. So one day before his guard and his royalty, he said, today you see me for your last time for many years. ఈ రాజు ఎంతో ఉత్తమశీలుడు, ఉదాత్తశీలుడు, ఎంతగానో తన ప్రజలను ప్రేమించేవాడు. ఎంతవరకనగా ఒకరోజు తన యొక్క సంరక్షకుడు ఎదుట మరియు ప్రభుత్వం ఎదుట, ఈరోజే మీరు నన్ను చూచూ చివరి సమయం, ఇక చాలా సంవత్సరాల వరకు తరువాత చూతురు అని చెప్పాడు. And his guard and his nobles said to him, good king, why do you say that? Are you going to a foreign country somewhere? You become an alien. అతని యొక్క సంరక్షకుడు అతని ఉన్నతాధికారులు అడిగారు, మంచి రాజా, ఎందుకని నీవు చెప్తున్నావు? నీవు ఏదైనా విదేశానికి వెళ్ళిపోయి ఒక పరాయి వాణిగా ఉండబోతున్నావా అని అడిగారు. He said, no, I'm staying right here. He said, I'm going out amongst my subjects. I'm going to become a peasant. అతడు చెప్పాడు,
లేదు, నేను ఇక్కడే ఉంటాను. సరే, ఇంకా చెప్పాడు, నేను నా పౌరుల యొద్దకు వెళ్ళనై ఉన్నాను. నేను ఒక పల్లెటూరి వానిగా, ఒక రైతుగా ఉండబోతున్నాను. I'm going to cut wood with the wood chopper. I'm going to till the ground with the toiler. I am going to prune the vines with those who prune the vines. కట్టెలు కొట్టే దానితో కట్టెలు నరకబోతున్నాను. నాగల్తో నేను భూమిని దున్నబోతున్నాను. ఎవరైతే ద్రాక్షలు తొక్కుతారో వారితో కలిసి ద్రాక్షలు శుద్ధి చేయబోతున్నాను. I'm going to be one of them in order to get a better acquainted with what they are doing. వారేం చేస్తున్నారో అట్టి వాటితో నేను మరింత సన్నిహితమై ఉండిపోతాను. నేను వారిలో ఒకరి వంటి వాడను కాబోతున్నాను. And I love them, and I want to be more acquainted with them personally. They won't know me, but yet I want to be acquainted with them in that way. నేను వారిని ప్రేమిస్తున్నాను. వ్యక్తిగతముగా వారితో మరెక్కువగా సన్నిహితునిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. వారు నన్ను ఎరుగరు, అయినను ఆ విధముగా వారితో సన్నిహితునిగా కావాలని ఆశిస్తున్నాను. And the next morning when his delegates, all of his people see him, or the ones that's in the palace, take off his crown and lay it down upon the seat, the throne, and take his robe off and put on peasant's clothes, walk out amongst the common people. అడు తర్వాత ఉదయం అతని యొక్క ప్రతినిధులు, అతని యొక్క ప్రజలందరూ చూస్తుండగానే, లేక తన నగరంలో ఉన్నవారు చూస్తుండగానే అతని యొక్క కిరీటాన్ని తీశాడు, పీఠం పైన సింహాసనం పైన పెట్టాడు. అతని రాజవస్త్రం తీసివేసి రైతు వస్త్రాలు ధరించాడు. సాధారణ ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. Now, in that little story we find out then about God. ఆ యొక్క చిన్న కథలో దేవుని గురించి మనము తెలుసుకుంటున్నాము. They said to the king, King, we want you, we love you, we want you to remain king. వారు రాజుతో అన్నారు, రాజా, నీవే మాకు కావాలి, మేము నిన్ను ప్రేమిస్తున్నాము, నీవే రాజుగా ఉండాలని మేము కోరుకుంటున్నామని అన్నారు. But he wanted to become one of them, to know them better, that they know him better, really what he was. It would display to them what he really was. అయితే అతడు వారిలో ఒకరి వంటి వాడు కావాలనుకున్నాడు. వారు మరెక్కువగా ఎరగాలని, తద్వారా అతన్ని వారు ఎక్కువగా తెలుసుకోవాలని, నిజముగా అతడు ఏమై ఉన్నాడో వారు ఎరగాలని, అతడు నిజంగా ఏమై ఉండెనో అది వారికి తెలియబడుతుంది. And that's what God did. He changed himself from being Jehovah God to become one of us, that he might suffer, he might taste death, he might know what the sting of death was and take the penalty of death upon himself. అదే దేవుడు చేసినది. ఆయనకు ఆయనే మార్చుకున్నాడు. యెహోవా దేవుడై ఉండియు మనలో ఒకరి వంటి వాడవుటి కొరకై, తద్వారా బాధను అనుభవించుడు కొరకై, ఆయన మరణము రుచిచూచుడుకై, మరణం యొక్క ముళ్ళు ఏదో తాను ఎరుగుటి కొరకై, మరణం యొక్క రుణమును తానే తనపైన వేసుకుంటానికై ఆయనను ఆయనే మార్చుకున్నాడు. He laid aside his crown and his robe and became one of us. ఆయన తన యొక్క కిరీటాన్ని ప్రక్కన పెట్టాడు, ఆయన వస్త్రాన్ని ప్రక్కన పెట్టాడు, మనలో ఒకని వంటి వాడు అయ్యాడు. He washed feet with the lowly. He dwelt in the tents with the poor. He slept in the woods and in the streets with those who were underprivileged. ఎన్నిక లేని వారి పాదాలు ఆయన కడిగాడు. ఆయన పేదలతో కలిసి గుడిసెల్లో నివాసమున్నాడు. ఎవరైతే తృణీకరించబడిన వారో వారితో అడవుల్లోనూ వీధుల్లోనూ కలిసి నిద్రించాడు. He became one of us, that he might understand us better, and that we might understand him better. మనలను గూర్చి మరెక్కువగా అర్థం చేసుకుంటానికై, మరియు మనము ఆయన్ను మరెక్కువగా అర్థం చేసుకుంటాని కొరకై ఆయన మనలో ఒకని వంటి వాడయ్యాడు. Now, I think
in that we find out that changing himself, what he did. అందును గురించి నేను అనుకుంటున్నాను, ఆయనకు ఆయనే మార్పు చెందుట, ఆయన ఏమి చేశాడో కనుగొందాం. If you'll notice, he came in the name of three sons. He came in the name of the Son of Man, and in the Son of God, and the Son of David. మీరు గమనించితే ముగ్గురు కుమారుల నామమున ఆయన వచ్చిండెను. మనుష్య కుమారుని నామమున ఆయన వచ్చాడు, దేవుని కుమారుని నామమున, దావీదు కుమారుని నామమున. He came as Son of Man. Now in Ezekiel 2:3, Jehovah himself called Ezekiel the prophet the Son of Man. Son of Man means a prophet. మనుష్య కుమారుని నామమున ఆయన వచ్చాడు. యెహెజ్కేలు 2:3లో యెహోవా తనకు తానే యెహెజ్కేలును పిలిచెను, ప్రవక్త అని. మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు అనగా ప్రవక్త అని అర్థం. He had to come that way to fulfill Deuteronomy 18:15, which Moses said, "The Lord your God shall raise up among you a prophet like unto me." ప్రభు అయిన మీ దేవుడు నా వంటి ప్రవక్తను మీ మధ్య పుట్టించును అని ద్వితీయోపదేశకాండం 18:15లో మోషే చెప్పినది నెరవేరుటకు ఆయన ఆ విధముగా రావలసి ఉండెను. He never called himself the Son of God. He referred to himself the Son of Man because he had to come according to the Scripture. ఆయన ఎన్నడూ కూడా దేవుని కుమారుడుగా పిలుచుకొనలేదు. ఆయనకు ఆయనే మనిషి కుమారుడని వివరణ ఇచ్చి ఉన్నాడు. ఎందుకనగా లేఖన ప్రకారముగా ఆయన రావలసి ఉండెను. See, he had to make those two pieces of torn paper, the Old Testament prophecy and his own character, to be exactly the same. So he come the Son of Man. Come in that form. చూస్తున్నారా, పాత నిబంధన ప్రవచనమును మరియు ఆయన సొంత గుణ లక్షణమును ఖచ్చితంగా ఒకటే అని చిరిగిన కాగితపు 2 ముక్కలను చేయవలసి ఉండెను. కాబట్టి ఆయన మనిషి కుమారుడుగా ఆ రూపమున వచ్చెను. Then we find after his death, burial, and resurrection, he came on the day of Pentecost as Son of God, God the Spirit in the form Holy Ghost. ఆయన మరణము పాతిపెట్టబడుట మరియు తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు దినాన ఆయన దేవుని కుమారుడుగా వచ్చునని మనము కనుగొంటున్నాము. దేవుడు ఆత్మ పరిశుద్ధాత్మ రూపమున. What was he doing? He was changing himself, making himself known to his people in a different form. ఆయన ఏమి చేయుచుండెను? ఆయనకు ఆయన మార్పు చెందుచుండెను. మరొక రూపములో ఆయన ప్రజలకు ఆయన బయలుపరుచుకొనుచుండెను. Like the Holy Spirit, which is God, he came to deal through the church ages as Son of God, the Holy Spirit. పరిశుద్ధాత్మ వలె అనగా దేవుడు, దేవుని కుమారుడుగా పరిశుద్ధాత్మ సంఘ కళాల గుండా సంప్రదింపులు చేటు కొరకై ఆయన వచ్చాడు. But in the millennium, he comes as Son of David to sit on the throne of David, King. He was to take the throne of David. He's on the Father's throne now. అయితే 1000లలో రాజు అయి దావీదు సింహాసనాన్ని అధిష్ఠించుట కొరకై దావీదు కుమారుడుగా వచ్చును. దావీదు సింహాసనాన్ని ఆయన తీసుకోవలసి ఉండెను. ఇప్పుడు ఆయన తండ్రి సింహాసనంపై ఉన్నాడు. And then he said, "He that overcometh shall sit with me on my throne as I've overcome and sat on my Father's throne." ఆ తర్వాత ఆయన చెప్పాడు, నేను జయించి నా తండ్రి సింహాసనంపై కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనంపై కూర్చునిచ్చేదను. So in the millennium, he'll be Son of David. What is it? The same God, all the time, just changing his mask. కాబట్టి ఆయన 1000ల పాలనలో ఆయన దావీదు కుమారుడయుండును. ఏంటది? ఒకే దేవుడు అన్ని వేళల్లో కేవలం ఆయన ముసుగును మార్చుకొనుట. I am to my wife a husband. నేను నా భార్యకు ఒక భర్తను. Did you notice the Syrophoenician woman said, "Thou son of David, have mercy"? He never even bothered him at all. మీరు గమనించారా? సిరోఫెనికయ స్త్రీ అన్నది దావీదు కుమారుడా కరుణించుము.
ఆయన్ను అదే విధంగా బాధ కలుగు చేయలేదు. She had no rights to call him that. She had no claims on him as son of David. ఆ విధముగా పిలుచుటకు ఆమెకు ఎలాంటి హక్కులు లేవు. దావీదు కుమారుడని పిలుచుటకు ఆమెకు అధికారాలు లేవు. He's the son of David to the Jew. And now he come, but when she called him Lord, he was her Lord. Then she got what she asked for. Now, as he's just changing himself. యూదులకు ఆయన దావీదు కుమారుడు అయితే ఆమె ప్రభువా అని పిలిచినప్పుడు ఆయన ఆమెకు ప్రభు. అప్పుడు ఆమె అడిగినదేదో ఆమె పొందుకున్నది. ఆయన తనకు తానే మార్చుకునుట. Now in my home, I'm three different people. In my home, my wife has claims on me as husband. My daughter out there, she doesn't have any claims on me as husband. I am her father. మా ఇంటిలో నేను 3 వ్యత్యాసకరమైన వ్యక్తిగా లేక ప్రజగా ఉన్నాను. మా ఇంట్లో నా భార్య నన్ను భర్తగా చెప్పుకుంటుంది. అక్కడ ఉన్న నా కుమార్తె ఉన్నది. నన్ను భర్తగా అంటానికి ఆమెకు హక్కులు లేవు. నేను ఆమె యొక్క తండ్రిని. And my little grandson there, I'm grandfather to him. So he has no right to call me father. I'm not his father. My son is his father. I am his grandfather. But I'm still the same man. అక్కడ నా చిన్న మనముడు ఉన్నాడు. నేను అతనికి తాతను. కాబట్టి అతడు నన్ను తండ్రిగా పిలవటానికి హక్కులు లేవు. నేను అతనికి తండ్రిని కాదు. నా కుమారుడు అతనికి తండ్రి. నేను అతనికి తాతను. అయితే నేను ఇంకా అదే మనిషినై ఉంటాను. And God, what he does, he just changes himself to become to that generation, to make known himself to that people. దేవుడు ఆయన ఏమి చేస్తున్నాడనగా ఆ తరము కొరకై ఆ ప్రజలకు తన్ను తాను తెలియపరచుకుంటకు ఆయనకు ఆయనే మార్చుకుంటున్నాడు. And that's what we're here to find out tonight. And what way is God supposed to make himself known to this people and in this time? దాన్ని తెలుసుకుంటానికే ఈ రాత్రి మనం ఇక్కడ ఉన్నాము. ఈ ప్రజలకు ఈ సమయంలో దేవుడు తన్ను తానుగా ఏ విధముగా తెలియపరచుకుంటాడు. He changes his mask, he changes his act, but he doesn't change his disposition. He doesn't change his nature. He just changes his mask from one to another. ఆయన ముసుగును ఆయన మార్చుకుంటాడు. ఆయన క్రియను ఆయన మార్చుకుంటాడు. అయితే ఆయన యొక్క వైఖరిని అనగా విధానమును ఆయన మార్చుకొనడు. ఆయన స్వభావమును ఆయన మార్చుకొనడు. ఒక దానిలో నుండి మరొక దానిలోనికి ఆయన ముసుగును మార్చుకుంటాడు అంతే. He does it to reveal himself more plain to the people that they might know who he is and what he is. జనులకు మరి ఎక్కువగా విషదపరచుకుంటానికై తన్ను తాను బయలుపరుచుకుంటకు ఆయన అలా చేస్తాడు. ఆయన ఏమై ఉన్నది, ఆయన ఎవరై ఉన్నది వారి ఎరుగుటకు ఆయన అలాగు చేస్తాడు. In Hebrews 1 we read, God in sundry times and divers manners spake to the fathers through the prophets, but in this last days through his son Jesus. హెబ్రీ 1లో మనం ఈ విధంగా చదువుతున్నాము. దేవుడు నానా సమయంలోనూ నానా విధములుగాను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆయన కుమారుడైన యేసు ద్వారా మాట్లాడెను మనతో. Now the prophets, Jesus said when he was here on earth, they were gods. ప్రవక్తలు యేసు ఆయన భూమి మీద ఉన్నప్పుడు వారు దేవుళ్ళు అని ఆయన చెప్పాడు. You call those gods who the word of God came to, and the scriptures cannot be broken, he said. Said how you can condemn him then when he's the son of God? దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చెనో వారిని మీరు దేవుళ్ళని పిలిచారు, లేఖనము విడిపోదు ఆయన చెప్పాడు. ఆయన దేవుని కుమారుడై ఉన్నప్పుడు ఆయనను మీరు ఎలా గద్దిస్తారు? See, the word of God is allotted to each age what it's to be, and Jesus was a fulfillment of all the prophecies. చూశారా, దేవుని యొక్క వాక్యము ప్రతి యుగమునకు పంచి ఇవ్వబడినది. అది అదే ఉంటున్నది. ప్రవక్త యొక్క నెరవేర్పే యేసు. In him dwelt the fullness of the Godhead bodily.
It was in him. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరరీతిగా ఆయన యందు నివసించెను. అది ఆయనలో ఉండెను. He was the one that was in Joseph. He was the one who was in Elijah. He was the one who was in Moses. He was the one who was in David, a rejected king. యోసేపులో ఉన్నది ఆయనే, ఏలియాలో ఉన్నది ఆయనే, మోషేలో ఉన్నది ఆయనే, దావీదులో ఉన్నది ఆయనే. ఆయనే తృణీకరించబడిన రాజు. His own people had rejected him as king. And he went out of the courtyards, a little afflicted fellow crawling around, did not like his government, his system, and he spit upon him. ఒక రాజుగా ఆయన యొక్క సొంత ప్రజలే ఆయన తృణీకరించారు. రాజు ప్రాంగణంలో నుండి అతడు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఒక చిన్న కుంటివాడు అతని యొక్క ప్రభుత్వాన్ని, పనులను ఇష్టపడక అతని మీద ఉమ్మివేశాడు. And the guard pulled his sword and said, "Well, I'll leave that dog's head on him, spitting on my king." And David, maybe not realizing what he was doing at the time, but he was anointed. కాపలాదారుడు తన కత్తి దూసి, నా రాజు మీద ఉమ్మివేసిన ఆ కుక్క తల తీసివేయనా అని అన్నాడు. దావీదు అతడప్పుడు ఏం చేస్తున్నాడో బహుశా ఎరుగకపోవచ్చును.